తప్పు ఒప్పుకో రేవంత్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది మనకు. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ భూములకు సంబంధించి కొన్ని మాటలు మాట్లాడారు. అప్పుడు కూడా 10,000 కోట్ల రూపాయలు ఏవైతే తెచ్చుకున్నారో ఈ 10,000 కోట్ల రూపాయలు మధ్యవర్తిని పెట్టి 179 కోట్ల రూపాయలు మధ్యవర్తికి ఇచ్చి మధ్యవర్తిత్వం వహించి ఈ 10,000 కోట్ల రూపాయలు అమ్మి తెచ్చుకున్నారా, తాకట్టు పెట్టి తెచ్చుకున్నారా, ఇంకా నిజాలు సుప్రీంకోర్టు ధర్మాసనమే బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఇది 10,000 కోట్ల రూపాయలు ఏమైనాయి సార్ అని అంటే ఒకలెనుక ఒకరు ప్రెస్ మీట్ పెట్టి మంత్రి శ్రీధర్ బాబు అటుపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే ఈ 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలకు ఇచ్చినామన్నారు. రైతు భరోసా పైసలు ఇదివరకు ఇచ్చిరా? రైతులు అన్నమో రామచంద్ర అంటారు రైతులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఈ పైసలనేమో మేము రైతు భరోసా కింద ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద ఎస్సీ భూములలో 10,000 కోట్ల స్కామ్, అడవుల ధ్వంస పర్యావరణ చట్టం ఉల్లంఘనే, సీఎం మూర్ఖత్వంతో అధికారులు జైలుకు వెళ్లాలా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు అని చెప్పేసి ఇక్కడ ఈ అంశం ఉద్దేశపూర్వకంగానే చేసినట్లున్నది. 71 ఎకరాల్లో అడవిని నిర్మూలించారు, నిబంధనలు తుంగలో దొక్కారు సర్కారు. మొత్తం మీద జీవావరణ వ్యవస్థ పూడ్చలేని నష్టం, కంచగచ్చిబౌలి భూములపై సిఏసి నివేదిక అని చెప్పేసి జీవావరణ వ్యవస్థకు పూడ్చలేని నష్టం. ఒక చెట్టు 20 ఏళ్ళు పైకి పెరుగుతాయి, 20 ఏళ్ళు లోపలికి కూడా అంతే ఏర్లు భూమిని గట్టిగా ఉంచుతుంది. ఇలా 20 ఏళ్ళ నాటి చెట్లను నరికేసిండ్రు, 30 ఏళ్ళ నాటి చెట్లను నరికేసిండ్రు, 40 ఏళ్ళ నాటి చెట్లను నరికేసిండ్రు. ఆ చెట్లను పెట్టగలుగుతారా వీళ్ళు? అడవిని పునరుద్ధరించగలుగుతారా? మళ్ళా దట్టమైన ప్రాంతంగా వాళ్ళు తీర్చిదిద్దగలుగుతారా? ఈ తరం చూస్తుందా అంత దట్టమైన ప్రాంతంగా దాన్ని మార్చడానికి అయ్యే టైం ఎంత పడుతుంది? మొత్తం మీద నరుక్కుంట వేరు, కావాల్సుకునే చేసిర్రు, ఉద్దేశపూర్వకంగానే చేసిర్రు. ఒకవేళ మీరు ఉద్దేశపూర్వకంగా చేయకపోతే సెలవు దినాలలో చేయాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి మొట్టికాయలేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. 23 నాడుకు వాయిదా వేసిరా, 23 లోపు అడవుల పునరుద్ధరణ చేస్తారా లేకపోతే అధికారులను జైలుకు పంపుతారా మీరు నిర్ణయం తీసుకోరని చెప్పేసి